ఈరోజైతే నేను పల్లీలు నువ్వులతో చిక్కీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు తెలిసిందే. పల్లీలు నువ్వులు వేయించి పక్కన పెట్టానండి. ఒక గిన్నె నేను పల్లీలు తీసుకున్నాను, ఒక గిన్నె నేను నువ్వులు తీసుకున్నాను, 2 కప్పులు నేను బెల్లం తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదో ఒకటి గిన్నె ఉంటుంది కదండి, దాంతో కొలత పెట్టుకుంటే సరిపోతుంది. 2 కప్పులు అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే పాకం రావాలి. హాఫ్ గిన్నె వాటర్ వేస్తున్నాను. మన పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి, హాలిడేస్ అయితే ఇచ్చారు పిల్లలకి, ఏదో ఒకటి చేసి ఇవ్వమంటారు. మనకైతే పిల్లలు ఇలా హెల్తీగా చేసి ఇచ్చామనుకోండి కమ్మగా తినేస్తారు. పిల్లలని కాదండి, మనమైనా భోంచేసాక ఏదో ఒకటి స్వీట్ తింటాము. ఇలా చేసుకున్నామంటే కమ్మగా తినేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చిక్కీ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. పాకం అయితే రావాలి. కొంచెం కలుపుతున్నాను నేను. బెల్లం కరగాలి కదండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత బాగుందో. యాలకుల పౌడర్ వేసానండి, ఇలైచీల్ని కలుపుతూనే ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి చూస్తున్నాను పాకం అయితే వచ్చిందో లేదో అని. కొంచెం మన గట్టి పాకం అయితే రావాలి, ఉండకట్టాలి. మనం గిన్నెలో ఇలాగేస్తే టక్కుమని శబ్దం రావాలి. అలాగుంటే మన పాకం అయితే బాగా వచ్చేసినట్టే. నేను అమూల్ బటర్ వేస్తున్నానండి. మీరు కావాల్సి అయితే నెయ్యి అయినా స్పూన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. చిక్కీ అయితే మంచి షైనింగ్గా కమ్మగా ఉంటుంది. చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. కలర్ అయితే బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చిటికెడు వంట సోడా వేసాను నేను. ఈ నువ్వులు పల్లీలు వేసానండి పాకం వచ్చాక. అమూల్ బటర్ వేస్తున్నానండి. మీరైతే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు, నెయ్యి వాసన వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి చిక్కీలోకి. నేనైతే కొంచెం బటర్ వేసాను. ముందుగానే ప్లేట్కి నేను ఆయిల్ రాసే పెట్టానండి. ప్లేట్లో వేస్తున్నాను ఈ చిక్కీని అయితే. పాకం అయితే వచ్చేసింది కదండి, ప్లేట్లో వేస్తున్నాను. చల్లారాలి, సమానంగా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ, చాలా మంచిది మనకైతే. పల్లీలు నువ్వులు ముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసేయండి. చల్లారితే పెడతానికి కుదరదు, గట్టిగా ఉంటుంది కాబట్టి పెట్టలేము. కొంచెం వేడిగా ఉన్నప్పుడు గోరెచ్చగా ఉంటుంది కదండి, అప్పుడైతే ఘాట్లు పెట్టేసామనుకోండి తర్వాత మనం ముక్కలు చేసుకోవచ్చు. చల్లారాక చూపిస్తున్నాను. ముందుగానే ఘాట్లు అయితే పెట్టాను కదండి. చూడండి చిక్కీ అయితే ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి, మీకు నచ్చేస్తుంది. సింపుల్గా చేశాను. పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. మనం కూడా భోంచేసాక ఏదో ఒకటి తింటాము. ఇలా చేసుకున్నామంటే హెల్తీగా తినొచ్చండి. చూడండి ఎంత బాగుందో. కొంచెం వేడి మీదే ముక్కలు చేస్తున్నానండి నేనైతే. సూపర్.